ప్రతిధ్వనికి స్వాగతం. తక్కువ సమయంలోనే ఎక్కువ లాభాలు పొందొచ్చు. అందుకు ఒక మంచి మార్గం ఫ్యూచర్ అండ్ ఆప్షన్లు. ఆ ఆశే ఇప్పుడు ముంచేస్తోంది. F&O విభాగంలో లక్షల సంఖ్యలో పెరుగుతున్న రిటైల్ మదుపర్లు ఊహించని రీతిలో చితికిపోతున్నారు. 3 ఏళ్లలో వారు నష్టపోయిన మొత్తం అక్షరాల 1.8 లక్షల కోట్ల రూపాయలు. 2023-24లోనే హరించుకుపోయిన చిన్న మదుపర్ల డబ్బులు 75,000 కోట్ల రూపాయలు. ఇందులోనూ 30 ఏళ్ల లోపు వారే అధికమంటోంది సెబీ. కానీ ఎందుకు ఈ పరిస్థితి? F&Oలతో పాటు మొత్తం స్టాక్ మార్కెట్లలో చిన్న ఇన్వెస్టర్లు ఎంతవరకు సేఫ్? స్టాక్స్లో మదుపు చేయడానికి ముందు తప్పక తెలుసుకోవాల్సిన అంశాలేంటి? రిస్క్ లేని రిటర్న్స్ కోసం నిపుణులు అసలు ఏం సూచిస్తున్నారు? ఇదే అంశంపై ఈరోజు ప్రతిధ్వనిలో చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్న వారు వివికే ప్రసాద్ గారు, వివేకం ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎండి, అండ్ దాసరి ప్రసాద్ గారు, వెల్త్ ట్రీ గ్రూప్ ఫౌండర్ అండ్ CEO. వివికే ప్రసాద్ గారు, మీతో స్టార్ట్ చేద్దాం. సార్, 3 ఏళ్ల వ్యవధిలో 1.8 లక్షల కోట్లు కోల్పోవడం అంటే నాట్ ఏ స్మాల్ థింగ్. మార్కెట్లో చిన్న మదుపర్లు ఈ స్థాయిలో నష్టపోవడానికి అసలు కారణం ఏంటండి? అంటే నష్టపోయే వాళ్ళు ఎప్పుడు చిన్న మదుపరులే. ఎవరైతే జాగ్రత్త లేకుండా కేవలం ఆశనే నమ్ముకుని అవకాశాలు ఉన్నాయో లేవో తెలియకుండా వాళ్ళు చెప్పిన మాట వీళ్ళు చెప్పిన మాట విని అవగాహన లేకుండా కనుక దూకితే ఇలాగే జరుగుతుంది. పైగా ఎప్పుడు జరిగేది ఏంటంటే, ఇలా వీళ్ళకి ఆ వీక్నెస్ ఉంది అని తెలిస్తే కనుక వీళ్ళని ప్రలోభ పెట్టడానికి, ఎంకరేజ్ చేయడానికి, వీళ్ళు పడేసుకునే డబ్బులు ఏరుకోవడానికి బోలెడంత మంది ప్రపంచవ్యాప్తంగా, ఇండియాలో కాదు ప్రపంచవ్యాప్తంగా రెడీగా ఉంటారు. ఇండియా అనేది ప్రపంచానికి మొత్తానికి కొద్దిగా సేఫ్ డెస్టినేషన్ అయిన ఈ రోజుల్లో ఇండియాలో జరుగుతున్నది ఏంటంటే, రీటైల్ ట్రేడర్స్ ని కనుక బాగా ఎంకరేజ్ చేస్తే వాళ్ళు ఎలాగూ తలా తోక లేకుండా ట్రేడింగ్ చేస్తుంటే నష్టాలు రాక తప్పదు. ఇక్కడ మీరు ఒకటి గమనించాలి. 1.8 లక్షల కోట్ల నష్టం అని చెప్తున్నారు, చిన్న మదుపర్లు అని చెప్పారు. అవన్నీ సెబీ చెప్పిన గణాంకాలు నిజమే. కానీ దానికి అదర్ వైపు ఉన్న కోణం ఏంటి తెలుసా? ఈ 1,80,000 కోట్లు ఇన్వెస్ట్మెంట్ కోసం కాకుండా వీళ్ళ వీక్నెస్ మూలంగా సంపాదించిన డబ్బులు కూడా ఎవరైతే కేర్ఫుల్ గా ప్లాన్ చేస్తారో, యాక్చువల్ గా మనీ ఉండి స్టాక్స్ ఉండి F&Oలో హెడ్జింగ్ కోసం వాడుకుంటారో వాళ్ళకు వచ్చేటువంటి లాభం కూడా ఇంతే ఉంటుంది. ఎందుకు చెప్తున్నానంటే, మామూలుగా ఉండే ఈక్విటీ మార్కెట్ లో కనుక అయినట్లయితే మనకు వచ్చిన నష్టం ఇంకొకరికి లాభం కావక్కర్లేదు, మనకు వచ్చిన లాభం ఇంకొకరికి నష్టం కావక్కర్లేదు. ఎందువల్ల అంటే ఈక్విటీస్ అనేవి కలకాలం ఉంటాయి కాబట్టి ఒక రోజు కొనుక్కున్న వాళ్ళు అమ్మే డేట్ వేరు, అమ్మే టైం వేరు. కాబట్టి అది కంటిన్యూస్ గా ఉంటాయి కాబట్టి ఎవరికి ఎప్పుడు లాభం వచ్చింది నష్టం వచ్చింది అంటే లెక్క తేలదు. అందరికీ కలిపి ఆస్తి పెరిగే మా సాధనం ఈక్విటీస్. కానీ దాన్ని కూడా ఇటువంటి సాధనంగా మార్చి జీరో సమ్ గేమ్ చేశారు. అంటే పోల్చకూడదు. జోదంతో పోలిస్తే పేకాట్లో కనుక 100 మందిలో 50 మందికి నష్టం వస్తే 50 మందికి లాభం వచ్చిందని ఖచ్చితంగా ఎలా చెప్పగలమో, ఈ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ లో కూడా టోటల్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు 100% ఈక్వల్ టు టోటల్ లాస్ ఇన్కర్డ్ బై సంబడి ఎల్స్. ఇందులో ఒక్క తేడా ఏంటంటే, ఇద్దరు కూడా వీళ్ళకి వచ్చిన లాస్ లో ఎక్స్పెన్సెస్ కలిపితే కొద్దిగా ఎక్కువ ఉంటుంది, వచ్చిన లాభం నుంచి ఎక్స్పెన్సెస్ తీసేస్తే కొద్దిగా తక్కువ ఉంటుంది. ఎక్స్పెన్సెస్ ని ఇగ్నోర్ చేస్తే ఖచ్చితంగా ఇది ఒక రకంగా చెప్పాలంటే దోపిడీతో సమానం. కానీ దోపిడీ చేసేది ఎవరి దగ్గర నుంచి దోపిడీ చేస్తున్నారు? ఆశపరుల దగ్గర నుంచి, అవకాశవాదుల దగ్గర నుంచి దోపిడీ చేస్తున్నారు. అంటే ఎవరికైనా ఉద్రేకం రాకూడదండి. మీకు ఇప్పుడు కూడా నిలకడతనంగా ఉండాలి. కంపెనీలు కొనాలి అంటే ఫస్ట్ కంపెనీలో షేర్ ప్రైస్ నిన్నట్టు పెరిగింది షేర్ కూడా తగ్గితే రేపు పెరక్క తప్పదు అనుకునే ఆలోచన మానివేసి, ఆ కంపెనీలకు దీర్ఘకాలంలో కనుక ఎనలైజ్ చేసే కనీస ఇంగిత జ్ఞానం ఉన్నట్లయితే లాభాలు పెరుగుతున్న కంపెనీలు లాంగ్ టర్మ్ లో పెరుగుతాయి అని తెలిస్తే షార్ట్ టర్మ్ లో వచ్చే వాలటైలిటీ కోసం క్యాష్ చేసుకోవడం ప్రయత్నించడం చాలా తెలివి తక్కువ పని. దురదృష్టవశాత్తు ఇలా మీరు చెప్పిన 1,80,000 కోట్లు ఉన్నాయి. ఒక్కసారి ప్రజలు ఎక్కువ మంది భయపడకుండా ఉండాలంటే ఒక్క స్టాటిస్టిక్స్ చెప్తాను. 2020లో ఇండియాలో ఉన్న మార్కెట్ క్యాప్ అయితే $3 ట్రిలియన్, అంటే దాదాపుగా 2,50,000 కోట్లు. అది ఇప్పుడు ఎంత ఉందో తెలుసండి? ఇప్పుడు దాదాపుగా డబల్ కన్నా ఎక్కువ అయిపోయింది. అంటే 5.5 ట్రిలియన్, డబల్ కన్నా ఎక్కువ కాకుండా డబల్ అయిపోయింది. అంటే అర్థం ఏంటి? ఎంత లాభం వచ్చింది అంటే చాలా ఎక్కువ. కానీ దాదాపుగా 2,50,000 3 లక్షల కోట్లు వస్తే అందులో 1.8 lakh crores అది ఎక్కువ కాదు అందుతో పోలిస్తే. కానీ చిన్న ఇన్వెస్టర్లకు వచ్చింది కాబట్టి బాధపడుతున్నాం. కానీ వీళ్ళని ఇన్వెస్టర్లు అనే కన్నా ట్రేడర్లు, పంటర్లు అనటం మంచిది. నేను వారంటే చిన్న చూపుతో మాట్లాడలేదు. వాళ్ళు తెలివి తక్కువగా చేయటం మూలంగా వచ్చే నష్టాలను వాళ్లే కొని తెచ్చుకుంటున్నారు తప్పితే ఎవరో బలవంతంగా వాళ్ళ నెత్తులు రుద్దే అవకాశం లేదు. అందువల్ల సింపతి కన్నా కొద్దిగా గొప్ప జాగ్రత్త పడమని సూచించడం మంచి పని. ఓకే, దాసరి ప్రసాద్ గారు, F&O విభాగంలో నష్టభయం ఎక్కువగా ఉంటుందని వార్నింగ్ ఇస్తున్నప్పటికీ కూడా F&O ట్రేడింగ్ కు ఆదరణ పెరుగుతూనే ఉంది. ఎందుకంటారు?
బేసిక్గా సెబీతో సహా ఎన్ఎస్సి టీవీల్లో రకరకాల మాధ్యమాల్లో ఇన్ఫ్యాక్ట్ ట్రేడింగ్ టెర్మినల్స్లో ఏ టెర్మినల్ ఓపెన్ చేసినా ఫస్ట్ ఎఫ్&ఓ గురించి ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఎఫ్&ఓలో ట్రేడ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఇది మీకు డబ్బులు ఎక్కువ లాస్ అయ్యే అవకాశాలు ఉన్నాయని ఇంతమంది చెప్పినా దీనికంటే ఎన్నో రెట్ల మంది ఈ యూట్యూబ్స్లో, దెన్ ఇన్స్టాగ్రామ్స్లో, నెక్స్ట్ వాట్సాప్లో మీరు 5,000 పెట్టండి దీనికి డబల్ సంపాదించండి. అలాగే మీరు జస్ట్ ఈరోజు మేము ఒక చిన్న ట్రేడ్ చేసాము ఎఫ్&ఓలో, ఫలానా ఆప్షన్లో మేము 10 times ప్రాఫిట్ చేసాము. ఇట్లాంటి వాటి ఇన్ఫ్లుయెన్స్ చాలా చాలా ఎక్కువ ఉంది. ఈవెన్ దో సెబీ కానీ లేకపోతే ఎన్ఎస్సి కానీ వీళ్ళందరూ ఎన్ని యాక్షన్స్ తీసుకుంటున్నా ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అండ్ ఇలా జనాలని తప్పుదో పట్టించే వాళ్ళని ఆపడం చాలా కష్టంగా ఉంది. సో అందుకని ఇన్వెస్టర్స్ అవేర్నెస్ అనేది తెచ్చుకోవడం అనేది చాలా చాలా ముఖ్యమైన అంశం. మీరు అన్నట్టు ఆదరణ పెరగడానికి ఒకటే రీజన్ ఏంటంటే తక్కువ డబ్బులతో ఎక్కువ సంపాదించాలి అనే దురాశ. సో ఎప్పుడైతే ఆ దురాశ అనేది ఉందో ఆటోమేటిక్గా ఏదైనా ఆప్షన్ దొరుకుతుందా, ఓకే ఇదేదో ఇప్పుడు ప్రజెంట్ స్టాక్ మార్కెట్స్ చాలా బాగున్నాయంట అని కొత్తగా వచ్చేవాళ్ళు కూడా ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ వాళ్ళ నుంచి వచ్చే మెసేజ్లకు కానీ లోబడి వాళ్ళు కూడా ఇలా దెబ్బతినడము, అలాగే కొంతమందిని నమ్మి మోసపోవడం అనేది జరుగుతూనే ఉంది. అసలు ఎఫ్&ఓ అంటే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అంటే ఏంటి, దానిలో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి అండ్ ఎలా చెయ్యాలి అండ్ దానికి కావలసిన మినిమం అవగాహన అనేది కూడా తెచ్చుకోకుండా జస్ట్ అంటే ఐ కెన్ సే ఇది ఆదరణ పెరగడానికి మెయిన్ రీజన్ ఏంటంటే దెర్ ఈజ్ నో రిస్ట్రిక్షన్. అంటే ఒక డీమ్యాట్ అకౌంట్ ఈరోజు ఓపెన్ చేసేసి రేపు మన ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు. బట్ రీసెంట్గా కొన్ని రిస్ట్రిక్షన్స్ అనేవి పెట్టడం, ఎఫ్&ఓ సెగ్మెంట్లో ట్రేడ్ చేసే వాళ్ళకి మినిమం ఇంత ఇన్కమ్ ఉండాలి అని కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తేవడం జరిగింది. కానీ ఆల్రెడీ ఎన్నో లక్షల మంది ఆల్రెడీ ఓపెన్ చేస్తున్నారు డీమ్యాట్ అకౌంట్స్. సో వాళ్ళందరూ కొత్తగా ఓపెన్ చేసిన వాళ్ళు వీళ్ళందరూ కూడా ఈ రకమైన ప్రలోభాలకి లోబడి చిన్న మొత్తంలో ఓవర్ నైట్ సంపాదించాలి. అండ్ ఇదొక బిజినెస్. స్టాక్ మార్కెట్స్ అంటే బేసిక్గా ఒక మంచి కంపెనీల్లో మనం పెట్టుబడి పెట్టుకోవడం అనే కాన్సెప్ట్ మర్చిపోయి ఈ స్పెక్యులేషన్ అంటే ఏంటంటే రోజువారీ ఒక జూదంలాగా, అంటే బేసిక్గా చాలా రకాల జూదాల్లాగానే దీన్ని కూడా ఒకలాగా తీసుకుని ఓవర్ నైట్ నాకు డబ్బులు వస్తాయి, ఎవరికో ఒకళ్ళకి వస్తాయి, ఆ ఎగ్జాంపుల్తో నాకు కూడా వస్తాయని చెప్పి వెళ్ళి మొత్తం ఉన్నదంతా పోగొట్టుకోవడం అనేది జరుగుతుంది. ఆదరణ పెరగడము అనేది ఏం లేదు. మ్యాక్సిమం పీపుల్ కొత్త క్రౌడ్ ఎవరైతే ఈ ఫీల్డ్లోకి ఎంటర్ అవుతున్నారో వాళ్ళకి అసలు అవగాహన, స్టాక్ మార్కెట్స్ అంటే ఏంటి, ఎక్స్చేంజ్ అంటే ఏంటి, ట్రేడింగ్ అంటే ఏంటి అవగాహన లేని వాళ్ళే ఎక్కువ మంది దీనిలో బలవుతున్నారండి. అండ్ అది వివేకే గారు కేవలం 3 yearsలోనే ఎఫ్&ఓలో నష్టపోయిన మొత్తమే 1.8 లక్షల కోట్లు ఉంటే అసలు స్టాక్ మార్కెట్ మొత్తం మీద చిన్న మదుపర్ల పరిస్థితి ఏంటండి? చిన్న మదుపర్లు మనం అనుకున్నట్లుగా ఫస్ట్ కొద్దిసేపు సమయానికి ఈ ఎఫ్&ఓ ట్రేడింగ్ గురించి కనుక డిస్కషన్ కొద్దిగా మనం ఒక్క క్షణం ఆపగలిగితే ఇందులో అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రెండో రకమైన ట్రేడింగ్ కూడా ఉంటుంది. ఎఫ్&ఓనే చేయక్కర్లేదు. రోజు మార్నింగ్ కొనుక్కుని మధ్యాహ్నానికి అమ్ముకుందాం, మధ్యాహ్నం కొనుక్కుని సాయంత్రం అమ్ముకుందాం అనే వాళ్ళని ఇంట్రాడే ట్రేడర్స్ అంటారు. అంటే ఎవరైతే ఎఫ్&ఓ అనే దాని గురించి కొద్దిగా భయపడి సెబీ వార్నింగ్ మూలంగా లేకపోతే పబ్లిక్ లో వచ్చిన అవుట్రేజ్ మూలంగా భయపడుతుంటే వాళ్ళని టెంప్ట్ చేయడానికి లేవరేజ్ ట్రేడింగ్ చేస్తారు. ఎలా, మీరు ₹1,00,000 కనుక ఉంటే ఎఫ్&ఓ చేయక్కర్లేదు, మీ లక్షకి మేము 4 లక్షలు అప్పిస్తాం కాబట్టి ఇంట్రాడే ట్రేడింగ్ చేయండి. రోజు కంపెనీలు 5% పెరుగుతున్నాయి, తగ్గుతున్నాయి. ఒక్కసారి మీరు పట్టుకున్నా కూడా 4% పర్ డే వస్తే నెలకు వచ్చేటప్పుడు కనీసం 20 రోజుల మీద 20 × 4 80% వస్తుందని ఆశ పెడతారు. అలా చేయడానికి కారణం ఏంటంటే బ్రోకర్లుగా ఉండేవాళ్ళు కొద్దో గొప్ప నీతి తక్కువ పనులు చేయటం మూలంగా ఈ మధ్య కాలంలో ఇండియాలో బాగా ప్రబలినటువంటి ఆచారం ఏంటంటే, కొద్దో గొప్ప వ్యవహారం ఏంటంటే ఈ డిస్కౌంట్ బ్రోకర్లు వచ్చారు. ఆ డిస్కౌంట్ బ్రోకర్లు కూడా ఎందుకు వచ్చారు అంటే స్టాక్ ఎక్స్చేంజెస్ ని లోపభూయిస్తాం. స్టాక్ ఎక్స్చేంజెస్ తప్పు. దురదృష్టవశాత్తు స్టాక్ ఎక్స్చేంజెస్ ని తప్పు పట్టట్లేదు, సెబీని తప్పు పట్టట్లేదు. స్టాక్ ఎక్స్చేంజెస్ ఏం చేశాయంటే మీరు వాల్యూమ్ కనుక విపరీతంగా పెంచితే మీకు మేము విధించే ఖర్చుల్లో కొంత మిగతా వాళ్ళకి చెప్పకుండా మీకు తెర వెనుగ్గా మీకే ఇస్తామని చెప్పడంతో ఈ డిస్కౌంట్ బ్రోకర్లు మా దగ్గర బ్రోకరేజే లేదని చెప్పి రిటైల్ ఇన్వెస్టర్స్ ని ఎంకరేజ్ చేశారు. అది ఏం చేశారు, ఎఫ్&ఓలో అయితే బ్రోకరేజ్ ఉంటుంది, ఇందులో కనుక లేవరేజ్ ట్రేడింగ్ అయితే ఉండదు అని చెప్పారు. 2 రకాల లాభాలు వాళ్ళకి. ఒకటి, ఇన్వెస్టర్కి వచ్చే నష్టమో లాభం ఎలాగో ఉంటుంది, దానికన్నా వాళ్ళకి ఇచ్చేటువంటి డబ్బు మీద వడ్డీ కూడా విధిస్తారు. ఎన్నో కంపెనీలు బ్యాలెన్స్ షీట్లు చూస్తే 600 కోట్లు 700 కోట్లు కూడా వడ్డీతోనే సంపాదిస్తున్నారు. అంటే కారణం ఏంటి,
ఎప్పుడైతే మనలో ఆశ పుడుతుందో ఆశని క్యాష్ చేసుకోవడానికి వందల మంది తయారవుతారు. అందులో పెద్ద పెద్ద బ్రోకరేజ్ సంస్థలు వచ్చినాయి. ఇప్పటి వరకు కనీసం ఒక 2-3 months క్రితం వరకు కూడా సెబీ కళ్ళు తెరవకపోగా గప్చుప్గా కూర్చుంది. ఈ మధ్య కాలంలో మాత్రం బ్రోకర్ల మీద, ఎక్స్చేంజెస్ మీద కొరడా జొలిపించి మీరు అలా డిస్కౌంట్ ఇవ్వడానికి వీలేదని చెప్పడంతో అందరినీ ఒకే లెవెల్కి తీసుకొచ్చారు ఇప్పుడు. కానీ ఇదంతా కూడా ఏంటంటే ఇల్లు గాలిన తర్వాత ఆకు పట్టుకున్నట్టు అనమాట. రైట్. ఇలాంటి తప్పులు జరగడానికి కారణం ఎక్స్చేంజ్ ఒక కారణం, సెబీ యొక్క కొద్ది గొప్ప ఎమర్పాటు కొద్దిగా కారణం అని చెప్పాలి తప్పితే ఇన్వెస్టర్ల ఆశకు తోడుగా ఇది కూడా వచ్చింది. రైట్. ఎప్పుడైనా సరే ఒక ఆఫీసర్ని కానీ, ఒక ఆర్గనైజేషన్ కానీ, గవర్నమెంట్ రెగ్యులేటర్ కనుక డిసిప్లిన్ చేసినట్టుగా మన దాఖలా ఉంటే మనం వాళ్ళ దగ్గర నుంచి ఆశించవచ్చు. రైట్ సార్. ఇదంతా కూడా ఇల్లు తగలబడిపోయినాక వచ్చేది అపైర్యం తప్పితే ముందు మాత్రం ప్రివెన్షన్ చేయట్లేదు ఇండియాలో. దాసరి ప్రసాద్ గారు, మొత్తంగా తీసుకుంటే ప్రస్తుతం దేశీయ మార్కెట్లలో లాభాలతో కళకళలాడుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాంటివి లైఫ్ టైం హైలో ఉన్నాయి. అంటే ఇదే నిష్పత్తిలో చిన్న మదుపర్లు లబ్ధి పొందుతున్నారంటారా? గ్యారంటీగా చిన్న మదుపర్లు లబ్ధి పొందుతున్నారని చెప్పలేము. ఎందుకంటే ఫ్యూ పీపుల్ మేబీ ఎవరైతే మార్కెట్ల గురించి కొంత అవగాహన తెచ్చుకొని స్టాక్ మార్కెట్ ఇట్లా ఇండియన్ ఎకానమీ చాలా గ్రో అవుతుంది వరల్డ్ వైడ్, అంటే ఎవరైతే కొంచెం ఈ బిజినెస్ న్యూస్లు కానీ వరల్డ్ ఎకానమీస్ గురించి కానీ కొంచెం నాలెడ్జ్ ఉన్నవాళ్ళు, అలాంటి వాళ్ళు ఈవెన్ చిన్న మదుపర్లు కూడా మేము కూడా ఇది నేర్చుకుని చేద్దాము అనుకునే వాళ్ళు ఏమన్నా సంపాదించి ఉండొచ్చు. కానీ చాలామంది, అంటే ఇట్ ఈస్ ఎ గేమ్ బిట్వీన్ 90% లేమ్యాన్ వర్సెస్ 10% ప్రొఫెషనల్స్ అని చెప్పచ్చు. మ్యాక్సిమం దీని యొక్క బెనిఫిట్ వచ్చేసేసి మ్యూచువల్ ఫండ్ ఏఎంసీస్ కానీ, లేకపోతే బిగ్గెస్ట్ ఇన్వెస్టర్స్ కానీ, లేదా ఎప్పటి నుంచో ఈ దీంట్లో ఒక బిజినెస్లో రాణించి నేర్చుకుని ఒక స్టేజ్కి వెళ్ళిన వాళ్ళు గ్యారంటీగా ఈ పర్టికులర్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఆఫ్ ద మార్కెట్ని అడ్వాంటేజ్ తీసుకునే ఉంటారు. కానీ మీరన్నట్టు చిన్న ముదిపర్లు ఐ హ్యావ్ మై ఓన్ డౌట్. ఎందుకంటే చిన్న ముదిపర్లకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెట్ మీద అవగాహన ఉండదు, అండ్ వాళ్ళు నేర్చుకుని చేద్దామనే పేషెన్స్ ఉండదు. ఇది ఒక బిజినెస్ లాగా కూడా చూడరు. కాబట్టి మ్యాక్సిమం పీపుల్ లాస్లే అవుతున్నారు. ఈవెన్ దో మార్కెట్స్ హిస్టారికల్ హైస్లోను, ఇండియన్ ఎకానమీ ఫాస్టెస్ట్ డెవలపింగ్ ఎకానమీ ఇన్ ద వరల్డ్ అయినప్పటికీ కూడా చాలామంది కొత్తగా ఎంటర్ అయ్యే వాళ్ళు, కొంతమంది వెరీ తక్కువ పర్సెంటేజ్, అంటే చాలా తక్కువ పర్సెంటేజ్ వాళ్ళు నిజంగా దీని గురించి ఆసక్తితో నేర్చుకుందామనే వాళ్ళు కొంతమంది ఈ మధ్య కనిపిస్తున్నారు. కానీ ఓవరాల్ పర్సంటేజ్ చూస్తే చిన్న మదుపర్లో మ్యాక్సిమం 80 to 90% వాళ్ళు దీనిని అడ్వాంటేజ్ తీసుకోలేరని చెప్పచ్చు. అండ్ బేసికల్గా నేర్చుకోకుండా ఏ బిజినెస్ చేసినా లాస్ అవుతాం. ఈ బిజినెసే కాదు, అండ్ ఇది నేర్చుకుని చెయ్యాలి అనే ఆలోచన చాలా తక్కువ మందికి వస్తుంది. దే వాంట్ షార్ట్ టర్మ్ ఇన్కమ్. ఎట్లా అంటే ఓవర్ నైట్ డబ్బులు సంపాదించాలి, ఏదైనా ఈజీ మనీ మేకింగ్ స్కీమ్ కావాలి. సో అలాంటి స్కీములు చాలా వస్తుంటే చాలా చేస్తుంటారు. ఇప్పుడు స్టాక్ మార్కెట్స్ ఒక కొత్త స్కీమ్ అయింది అందరికీ. కానీ దీనిలో లాసు ప్రాఫిట్ రెండు ఉంటాయి. అండ్ ఇది ఎలా చేయాలి, అండ్ అసలు ఇన్స్ట్రుమెంట్స్ ఏముంటాయి, క్యాష్ మార్కెట్ అంటే ఏంటి, ఫ్యూచర్స్ అంటే ఏంటి, ఆప్షన్స్ అంటే ఏంటి, దీనిలో ఉన్న రిస్క్లు ఏంటి, ఇవన్నీ కూడా సరైన అవగాహన చేసుకుని వచ్చేవాళ్ళు చాలా తక్కువనే చెప్పాలి. వివికే గారు, ఐపీఓల సందడి కూడా కొంతకాలంగా బాగా నడుస్తోంది. వీటి రూపంలో కూడా ఎంతో మంది వేలు లక్షలు నష్టపోతున్నారు. మరీ ముఖ్యంగా అసలు లేని హైప్ క్రియేట్ చేస్తూ కొన్ని కంపెనీలు దారుణ స్థాయిలో మోసం చేస్తున్నాయి. ఈ విషయంలో అసలు ఎలాంటి జాగ్రత్తలు అవసరం అంటారు? ఎప్పుడు ఒకటేనండి, మనం ప్యాకెట్ చూసి, అంటే ప్యాకెట్ లో పైన కవరింగ్ చూసి మనం వస్తువుని కొనకూడదు. ఒకసారి వస్తువుని కొన్న తర్వాత వస్తువు నచ్చితే, అంటే లోపల ఉన్న పిండి అయినా కూరలైనా ఏదైనా నచ్చితే అప్పుడు కవర్ గుర్తుపెట్టుకుని నెక్స్ట్ టైం అది కొనాలి. అలా కాకుండా కేవలం అట్రాక్టివ్ గా ప్రింట్ అయిపోయిన ప్యాకేజింగ్ చూసి వస్తువు కొందామని ట్రై చేస్తే ఎలా మోసపోవడానికి అవకాశం ఉంటుందో, ఇటువంటి ఐపీఓలు కూడా అటువంటి వాటితో నిదర్శనంతో సమానం. కారణం ఏంటంటే ఏ కంపెనీ అయినా నిలకడగా 4 రోజుల పాటు నిలబడగలదు నమ్మకం రావాలి అంటే ఐపీఓ వచ్చే సమయానికి అది ఉండదు. అందులో ఇన్వెస్ట్ చేయడానికి కొద్దిగా గొప్ప నాణ్యత తెలిసి, నాణ్యతను జడ్జ్ చేయగలిగిన కెపాసిటీ మనకుంటే మనం కొనుక్కుంటే పర్వాలేదు. కానీ వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని కొనుక్కుంటే మునిగిపోక తప్పదు. అది ఒక కారణం. ఇది పెద్ద పెద్ద కంపెనీలు, రిలయన్స్ పవర్ లాంటిది అంబానీ కుమారుడైన అనిల్ అంబానీ పెట్టిన కంపెనీనే 550 రూపాయలు అమ్మితే 5 రూపాయలకు కూడా కొనే దిక్కు లేకుండా పోయిన దాఖలాలు మన దగ్గర ఉన్నాయి. కాబట్టి చిన్న పెద్ద కాదండి. కొత్త కంపెనీ వచ్చినప్పుడు రీటైల్ ఇన్వెస్టర్స్ నా ఉద్దేశం ప్రకారం దానికి ఖచ్చితంగా దూరంగా ఉండాలి. ఎందుకు ఉండాలి అంటే దాని గురించి 4-5 క్వార్టర్లు అయిపోయినాక డేటా వస్తే డేటా అనలైజ్ చేసి కరెక్ట్ గానే లాభాలు వస్తున్నాయి, ట్యాక్స్లు కడుతున్నారని తెలిస్తే అప్పుడు కొనుక్కోవాలి. కానీ తెలియక ముందే కొనుక్కోవటం, లేకపోతే అక్కడెక్కడో ఒక డిఫెన్స్ ఆర్డర్లు వచ్చినాయి కానీ కొనుక్కోవటం, ఇలా
ఎట్టి పరిస్థితుల్లోనూ తలా తోకాలనేటువంటి నా న్యూస్ ని ఆధారం చేసి కొనుక్కోవడం పొరపాటు. ఓకే. ఇక్కడ ఒక చిన్న కరెక్షన్. ఈ మధ్య కాలంలో 4 సంవత్సరాల కాలంలో ఎక్కువ మంది సంపాదించలేదా అంటే మన డిస్కషన్ లో వాళ్ళు నడిచిన డిస్కషన్ లో ఎక్కువ మంది సంపాదించలేదు అనేటువంటి మాట వచ్చింది. కాదండి. లాస్ట్ 4 years లో అడగని వాళ్ళకి, తోచిన వాళ్ళకి, తోసిన వాళ్ళకి అందరికీ డబ్బులు వచ్చాయి. ఎక్కడన్నా మొత్తం మీద ఒక 5% డబ్బులు రాలేదేమో కానీ ప్రతి ఒక్కరికి డబ్బులు రావడంతో ఇప్పుడు మాలాగా కొద్దిగా గొప్ప స్టడీ చేసిన మాకు సలహా ఇవ్వడానికి ఇన్వెస్టర్లు రెడీ అవుతున్నారు తప్పితే మా సలహా తీసుకోవడానికి అంతగా ఎక్కువ ఆసక్తి చూపరు. ఎందుకు అంటే ట్రెండ్ ఈజ్ ఫ్రెండ్ అంటారు. మార్కెట్ బాగున్నప్పుడు అందరూ కూడా ఏమనుకుంటారంటే నేనే పెద్ద పులిలాగా ఫీల్ అవుతుంటారు. కాబట్టి ఎక్కువ మంది సంపాదించారు కాబట్టి ఈక్విటీ అండ్ మ్యూచువల్ ఫండ్ తదితరమైనటువంటి మార్గాల్లో ఉన్న ఆస్తులు ఇండియాలో 2014 లో చూస్తే టోటల్ ఫైనాన్షియల్ అసెట్స్ ఆఫ్ ద హౌస్ హోల్డ్ లో 10 నుంచి 12% కన్నా తక్కువ ఉండేవి. అది ఇప్పుడు 25% చేరాయి. అంటే డబల్ అయిపోయింది. అంటే బ్యాంక్ డిపాజిట్లు తగ్గుతున్నాయి, ఓకే. ఇన్సూరెన్స్ పెన్షన్లు ఏమో అలాగే ఉన్నాయి, కానీ వీటి మాత్రం పెరిగింది. కాబట్టి ఖచ్చితంగా పర్టికులర్ గా కోవిడ్ తర్వాత సమయంలో ఇన్వెస్ట్మెంట్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి లాభాలు వచ్చాయి. అందుకే దీని మీద ఆసక్తి పెరిగింది. ఇది మంచిదా కాదా అంటే లాంగ్ టర్మ్ కి 100% మంచిది. రైట్ సార్. ఈ ట్రేడర్స్ నష్టపోవడం అనేది మనం కొద్దిగా గొప్ప బ్యాడ్ అని చెప్పాలి, కానీ ఓకే. ఇన్వెస్ట్మెంట్ క్లైమేట్ ఈజ్ రియల్లీ స్ప్రెడ్ అవుతోంది. ఇది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఫైనాన్షియల్ రిసోర్సెస్ ని సరైన చోటకు వెళ్ళడానికి దోహదపడుతుంది. దానివల్ల రైట్. మిస్యూటిలైజేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ రిసోర్సెస్ తగ్గుతుందని చెప్పొచ్చు. ఓకే. దాసరి ప్రసాద్ గారు, ఇప్పుడు పెండీ స్టాక్స్ అనేవి చిన్న మదుపరులను బాగా ఆకర్షిస్తున్నాయి. కొత్తలో చాలా మంది చూపు కూడా అటే ఉంటోంది. అయితే ఇవి ప్రచారంలో ఉన్నంత లాభదాయకమైన రిస్క్ నష్టాల పరిస్థితి అంటే ఏం చెప్తారు? పెన్నీ స్టాక్స్ వై దే ఆర్ పెన్నీ అంటే బేసికల్గా ఆ లెవెల్కి రావడానికి కారణం ఏంటి? ఆ కంపెనీ యొక్క పెర్ఫార్మెన్స్ మొత్తం నాశనం అయిపోయి ప్రమోటర్స్ ప్రాబ్లం ఉండో లేకపోతే బిజినెస్ ప్రాబ్లం ఉండో ఆ స్టేజ్కి వచ్చినాయి. లైక్ ఇందాక ప్రసాద్ గారు చెప్పినట్టు రిలయన్స్ పవర్ షేరు ₹5 కొనడానికి రెడీగా లేరంటే బేసిక్గా ఏదో ఒక ప్రాబ్లం ఒక కంపెనీకి వచ్చినప్పుడు ఆ కార్పొరేట్ యాక్షన్స్ వల్ల లేకపోతే బిజినెస్లో బేసిక్ ప్రాబ్లం వల్ల ప్రమోటర్స్ యొక్క మిస్చీఫ్స్ వల్ల వీటన్నిటి వల్ల కూడా ఆ స్టాక్స్ పడిపోయి రూపాయల్లోకి పైసల్లోకి వచ్చినాయి. ఇది గమనించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి పైకి వస్తాయా అంటే ఎస్, మేబీ ఒక మ్యాక్సిమం స్మాల్ పర్సంటేజ్ ఆఫ్ కంపెనీస్ లైక్ పెన్నీ స్టాక్స్ అంటే ఒక 5% అయినా వేసుకోవచ్చు. ఎట్లా అంటే రివైవల్ అవే ఛాన్స్ ఏమన్నా ఉంటే, అది కూడా మేనేజ్మెంట్ దానికి కమిటెడ్గా ఉంటే, లైక్ సుజలాన్ ఎనర్జీ ఈజ్ వన్ స్టాక్ వేర్ అది కూడా ఇట్లాంటి సిచ్యువేషన్కి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి ఇప్పుడు ఆల్మోస్ట్ ₹6 ₹5 నుంచి ఇప్పుడు ₹83కి వెళ్ళింది, కాదంటలేదు. కానీ దాని వెనకాల ఏం జరిగింది, మేనేజ్మెంట్ ఏం చేసింది, అండ్ దెన్ లైక్ దాని ఫండ్స్ ఎట్లా సమకూర్చుకున్నారు, ఎట్లా రివైవ్ చేశారు కంపెనీని, ఈ ఎంటైర్ బ్యాక్గ్రౌండ్ అంతా తెలుసుకోకుండా కనిపించిన ప్రతి పెన్నీ స్టాకు కొంటే ఉన్న డబ్బులు మొత్తం లాస్ అవ్వడమే. అంటే పెన్నీ స్టాక్ ఎందుకు కొంటారు అంటే అగైన్ సేమ్ థింగ్, ఆశ, దురాశ. అదేంటి, తక్కువ ప్రైజ్కి ఉంది కాబట్టి నేను ఒక 50,000 షేర్లో లేదా 10,000 షేర్లో కొనేయచ్చు నాకున్న డబ్బులతో, నాకున్న కొద్ది డబ్బులతో. కాబట్టి ఆటోమేటిక్గా అది ఏదో ఒక రోజు అది పైకి వెళ్ళినప్పుడు నాకు బాగా డబ్బులు వస్తాయి. అండ్ కొన్ని న్యూస్లు దాన్ని బేస్ చేసుకుని ఈ వీక్నెస్ని ఆధారంగా చేసుకుని లైక్ ఐ టోల్ యూ, ఈ సోషల్ మీడియాలో చాలామంది పెన్నీ స్టాక్ ఇది కొనండి, మేము చెప్పిన పెన్నీ స్టాక్ ఇన్ని రెట్లయింది అన్ని రెట్లయింది అని చెప్పి చాలామందిని మోసం చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పెన్నీ స్టాక్ అనగానే దాని ఫండమెంటల్స్ ఏంటి, అసలు ఆ కంపెనీ ఎందుకు అలా అందుకు ఆ పర్టికులర్ ప్రైజ్కి పడిపోయింది అంటే దీన్ని అంతటినీ స్టడీ చేసి ఓకే బై ఎనీ ఛాన్స్ మేనేజ్మెంట్ కానీ లేకపోతే ప్రమోటర్స్ కానీ దీనిని రివైవ్ చేసే ప్లాన్లో ఉన్నారు అండ్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కనుక అవైలబిలిటీ ఉంటే దెన్ టేకింగ్ ఏ ఛాన్స్ వర్త్ వైల్. కానీ కనిపించిన ప్రతి పెన్నీ స్టాక్ ఇది చాలా చిన్న వాల్యూ ఉంది కదా అనుకుంటే గ్యారంటీగా ఉన్నది కూడా పోగొట్టుకోవడం తప్పితే ఏమీ లేదు. సో మ్యాక్సిమం నా అడ్వైస్ ఫర్ ద ఇన్వెస్టర్స్ ఈస్ యా. ఓకే సార్. వివికే గారు, ఇప్పుడు స్టాక్ మార్కెట్లో F&Oలో పెట్టుబడి పెడుతున్న 90% స్మాల్ ఇన్వెస్టర్లు నష్టపోతున్నారు అన్న గణాంకాల నేపథ్యంలో ఈ విషయంలో అసలు సెబీ ఏమైనా చర్యలు తీసుకుంటుందా, ఎలాంటి యాక్షన్ తీసుకోవాలంటారు? తీసుకుంటుందా అంటే తీసుకుంటుందండి, గ్యారంటీగా ఖచ్చితంగా కొద్దిగా గొప్ప దిద్దుబాటు చర్యలు చేపట్టింది. అందులో మొట్టమొదటిది బ్రోకర్లకు ఇచ్చే కన్సెషన్ ఆపేయడంతో వాళ్ళకి ఆ కాస్ట్ ఆఫ్ ఆపరేషన్స్ రావు కాబట్టి వాళ్ళు ఎంకరేజ్ చేయడం మానేయటం ఒకటి. రెండవది F&Oలో కనుక ట్రేడింగ్ చేయాలంటే అంతకు ముందు కట్టే మార్జిన్ ఎంత ఉంటే చాలు అని చెప్పి ఒకేసారి దాన్ని 5 రెట్లు పెంచారు. ఎక్కువ అంటే ఒక్కొక్క ట్రకెట్ సైజే ఎక్కువ పెంచడం అనేది రెండవ మార్గం. మూడవది ఎట్ ద మనీ మార్కెట్ అని, అవుట్ ఆఫ్ ద మనీ మార్కెట్ అనుకోండి, ఆప్షన్స్ లో కనుక ₹250 ఇప్పుడు ఉంటే 290 కొంటానని రూపాయి ఇచ్చి కొంటాననే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు ఆప్షన్ పరిభాషలో.
అటువంటి దూరంగా అవుట్ ఆఫ్ ద మనీ మార్కెట్ ఉండేవి ట్రేడింగ్ ఎక్కువగా చేయకుండా నియంత్రణ చేయడం ఒకటి. తర్వాత యాంటీ మనీ లాండరింగ్ యాక్ట్, పిఎంఎల్ఏ కూడా ఇవన్నీ కూడా పెట్టి అవి కూడా మీ మీద ఇంపోజ్ చేస్తామని చెప్పడంతో చాలా మట్టుకు కొద్ది గొప్ప తగ్గాయి ఏది ఇటువంటి మిస్యూజ్ చేసేటువంటి పనులు. కానీ అవి చాలా అంటే చాలదు. కానీ ఒకటి గమనించాల్సింది ఏంటంటే ఇటువంటి ఇంపాక్ట్, ఇటువంటి యొక్క పెడుపోకడలు భారతదేశానికే ప్రత్యేకం అంటే కాదు, ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్ ఎక్కడైతే క్యాపిటల్ రూల్ చేస్తూ ఉంటుందో ప్రతి దేశంలో ఉన్న రుగ్మతలే మనకు కూడా ఉన్నాయి, కానీ మనకి స్పెషల్ గా వచ్చిన రుగ్మతలు ఏం లేవు. ఇండియాలో అట్రాక్టివ్ గా మనం చూడవలసింది ఏంటంటే డిస్పైట్ దిస్ సెట్ బ్యాక్ ఒక స్మాల్ పర్సెంటేజ్, యాక్చువల్ గా ఇందులో నష్టపోయే వాళ్ళు మొత్తం మీద ఇన్వెస్టర్ లో 2% ఉంటారండి. పోయిన వాళ్ళకి ఎక్కువ పోయినట్టు కనపడుతున్నా మనకి 2%. వాళ్ళు చేసే నాయిస్ ఎక్కువ. 98% ఆఫ్ ద పీపుల్ సంపాదించుకునే వాళ్ళు 95 to 98% ఈ 4 ఏళ్లలో బ్రహ్మాండంగా సంపాదించుకున్నారు. దే ఆర్ ఆల్ స్మైలింగ్. వాళ్ళు చేసే వాయిస్ తక్కువ కాబట్టి నాయిస్ ఎక్కువ కాబట్టి మనకి హెడ్లైన్స్ లోకి వస్తుంది. కానీ 1,80,000 కోట్లు దాదాపుగా 5 లక్షల కోట్ల కన్నా ఎక్కువ వచ్చిన దానిలో ఎంతండి, చాలా 1% కూడా లేదు. కాబట్టి దాని గురించి కంగారు పడవలసిన విషయం లేదు. అట్ ద సేమ్ టైం మోసం చేసే వాళ్ళని కట్టడి చేయకపోతే మాత్రం తప్పు. ఇప్పుడు ప్రసాద్ గారు చెప్పినట్లుగానే ఈ డిప్టీ పరిస్థితులను యూట్యూబ్ లోను సోషల్ మీడియాలోనూ పెట్టేటువంటి దొంగ అడ్వర్టైజ్మెంట్లు, ఇందులో డబ్బులు పెట్టండి అంత వస్తుంది, నేను పెట్టాను మీరు పెట్టండి అని చెప్పేటువంటి మిస్యూజ్ చేసేటువంటి వాళ్ళని మాత్రం కట్టడి చేస్తే మోసపోయే అవకాశాలు తగ్గుతాయి. హెల్దీ క్లైమేట్ ఇండియాలోకి వస్తుంది. ఓకే, దాసరి ప్రసాద్ గారు ఇందాక ఏదో అడ్వైస్ చెప్పబోతున్నారు, చెప్పండి సార్. పర్వాలేదు. బేసిక్గా అదే, అంటే ఇప్పుడు మీరు అడిగే నెక్స్ట్ క్వశ్చన్లో గ్యారంటీగా ఇది ఉంటుంది. అంటే ఏదైనా బిజినెస్ని అర్థం చేసుకొని దాన్ని ఇన్డెప్త్ స్టడీ చేయడం అనేది, అంటే ఒక స్టాక్ మనం కొంటున్నామంటే అది పెన్నీ స్టాకా లేకపోతే ఏ స్టాక్ అనేది పక్కన పెడితే, స్టాక్ అనేది ఒక కంపెనీ అండ్ దాని పెర్ఫార్మెన్స్ని బట్టి ఆ పర్టికులర్ ప్రైస్ మూవ్ అవుతుంది అనే బేసిక్ ఫండమెంటల్ని అర్థం చేసుకోవాలంటే స్టాక్ మార్కెట్స్ ఈజ్ ఎ బిజినెస్ ఆఫ్ అండర్స్టాండింగ్ బిజినెసెస్ అండ్ ఇన్వెస్టింగ్ ఇన్ టు దోస్ బిజినెసెస్ యాజ్ పార్ట్నర్స్. ఈవెన్ ఒక షేర్ కొన్నా మనకి పార్ట్నర్షిప్ ఉన్నట్టే. మరి ఒక బిజినెస్లో పార్ట్నర్షిప్ తీసుకునేటప్పుడు ఎలా తీసుకుంటాము, ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అది తీసుకోం కదా. సో స్టాక్ మార్కెట్ని కూడా అట్లా చూడడం, అంటే అండర్స్టాండింగ్ ద బిజినెస్ ఆఫ్ స్టాక్ మార్కెట్స్ ఫస్ట్ అందరూ తెలుసుకోవాల్సిన విషయం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది తెలుసుకోకుండా ఐపీఓ అవ్వచ్చు, లేకపోతే పెన్నీ స్టాక్ అవ్వచ్చు, ఇంకొక డెసిషన్ అవ్వచ్చు, ఇంకో డెసిషన్ అవ్వచ్చు, F&O అవ్వచ్చు. ఇదంతా అసలు నాలెడ్జ్ లేకుండా చేయడం, అంటే నాలెడ్జ్ లేకుండా రిస్క్ తీసుకోవడం అనేది మేకింగ్ ఫన్ ఆఫ్ అవర్ మనీ అంతే. అంటే దానివల్ల ఏమవుతుందంటే మార్కెట్కి దూరం అయిపోతారు, వాళ్ళు ఎవరు ఉండరు. అండ్ ప్రసాద్ గారు చెప్పినట్టు గ్యారంటీగా ఇన్వెస్టర్స్ ఎవరు నష్టపోలేదు. ఇన్వెస్టర్స్ దే మేడ్ లాట్ ఆఫ్ మనీ ఇన్ దిస్ ర్యాలీ అండ్ చాలా బాగా ఫ్యూచర్ కూడా ఉంటుంది వాళ్ళది. కానీ ఈ ట్రేడర్స్ ఎవరైతే అవగాహన లేకుండా ఇలా వచ్చారో వాళ్ళు, అలాంటి వాళ్ళు గ్యారంటీగా మార్కెట్లో ఎక్కువ రోజులు ఉండరు, లాస్ అయ్యి బయటికి వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి. సో ప్లాన్స్ అంటే నేను చెప్పే సజెషన్ ఏంటంటే, మీకు గనక ఆ నాలెడ్జ్ తీసుకునే టైము లేకపోతే బెటర్ టు ఇన్వెస్ట్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్ వేర్ చాలా మంది ఆప్ట్ చేసుకుంటున్నారు. చిన్న ఇన్వెస్ట్మెంట్తో ఎవ్రీ మంత్ సేవింగ్ చేసుకుంటూ వెళ్తే ఒక అనుభవజ్ఞుడైన ఫండ్ మేనేజర్ మన ఫండ్స్ని డీల్ చేస్తారు కాబట్టి సేఫ్గా అనేది ఉంటారు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్తే.